నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఆదికాండం 26:3. నీవు పుట్టిన మొదలుకొని తోడుగా ఉండి ఆశీర్వదించేవాడు మన దేవుడు. 2000 సంవత్సరాల క్రితం కన్యకైన మరియకు జన్మించి ఇమ్మానుయేలుగా వచ్చాడు. అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజల గోడు విని కొండపైకి దిగి వచ్చాడు. మరియు జక్కయ్యతో ప్రభువైన యేసుక్రీస్తు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అన్నాడు. అనగా జీవాధిపతియగు సృష్టికర్త అయిన దేవుడు మనకు పైగా ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు. ఎక్కడైతే 2-3 అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాడు. అబ్రహాముకు తోడుగా ఉండి కాపాడినవాడు, తన ప్రజలను కాపాడువాడు. కునుకడు, నిద్రపోడు, కనుపాప వలె కాపాడును. నీ కష్ట సమయంలో, శోధన సమస్యలో, బాధ విచారంలో, ఆర్థిక ఇబ్బందులలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అధైర్యపడకు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను తలగా ఉంచుతాడు. దేవుని ఎదుట నమ్మకముగా జీవించు, నిత్యము ప్రార్థించు, నీతి యథార్థత కలిగి దేవుని సేవించు, సాటి మానవుని ఆదరించు. దేవుడు నీకు సదా తోడై ఉండి నిన్ను ఆదరించునుగాక. ఆమేన్.